నిషేధిత జాబితాలోకి భూదాన్ భూములట చేర్చాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఇది చాలా కీలకమైన జడ్జిమెంట్. ఇది భూదాన్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నింటినీ 22A కింద నిషేధిత జాబితాలో పెట్టండి అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఎలాంటి లావాదేవీలకు అనుమతించొద్దు. 30 మంది IAS IPS వారి కుటుంబ సభ్యులకు నోటీసులు. లిస్టులో నవీన్ మిట్టల్, అమయ్ కుమార్, మహేష్ భగవత్, స్వాతి లక్రా, రవి గుప్తా, సోమేష్ భార్య. ఇప్పుడు మీరు దొంగల ప్రజల కోసం ప్రజల జీతం తీసుకుంటూ పనిచేస్తున్న ఆఫీసర్లా మీరు తేల్చాలి. నవీన్ మిట్టల్ చెప్పాలా ఫస్ట్, రేవంత్ రెడ్డి చెప్పాలా. ఒక దొంగని పక్కన పెట్టుకొని నువ్వు ఎట్లా ఈ భూములకు సంబంధించిన వ్యవహారాలు నడిపిస్తున్నావో రేవంత్ రెడ్డి ఆన్సర్ చేయాలి. అమయ్ కుమార్ మీద ఈడీ కేసు పెట్టింది కానీ రేవంత్ రెడ్డి ఇంతవరకు అమయ్ కుమార్ మీద ఎంక్వైరీకి ఆదేశిస్తలేడు. అమయ్ కుమార్ కబ్జా చేసిన భూములని, అమయ్ కుమార్ డబ్బులు వేల కోట్ల రూపాయలు తీసుకొని దాదాపు ఇవాళ అమయ్ కుమార్ అంటాడు కొన్ని వేల కోట్లకు ఉంటాడు. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. పుప్పాలగూడ దగ్గర TSIAC ల్యాండ్, ఇప్పుడు అది మన ఈయన చేవెళ్ళ ఎంపీగా మొన్న పోటీ చేసిన ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న రంజిత్ రెడ్డి, అంతకుముందు TRSలో ఉన్నాడు, చేవెళ్ళ ఎంపీగా ఉన్నాడు. TSIAC ల్యాండ్ ఇక్కడ వెస్టర్న్ కంపెనీ పేరుతో దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ పైన విస్తీర్ణంలో 1,40,00,000 SFTతో అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇది మొత్తం TSIAC ల్యాండ్. ఇందులో ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ కూడా కబ్జాకు గురై ఉన్నది. ఈ వ్యవహారంలో అమయ్ కుమార్ అంటోడు 20 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. 20 crores. RDO చంద్రకళ 5 కోట్లు తీసుకున్నదని ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆ యొక్క TSIAC ల్యాండ్స్కి NOC ఇవ్వడానికి ఆనాడున్న అడ్వకేట్ జనరల్ కూడా సమాధానం చెప్పాలా మరి మీ వ్యవహారం ఏంది అని. చూడండి ఎంత ఘోరమో. ఈ భూదాన్ భూములని పట్టా భూములుగా మార్చేసి దొంగలంతా. భూదాన్ భూములపైన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నెంబర్ 181, 182, 194, 195లోని భూదాన్ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో పాటు సబ్ రిజిస్ట్రార్లకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. భూదాన్ భూముల అక్రమాల్లో పలువురు IAS IPSలతో పాటు ఉన్నతాధికారులపైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి అవకాశం ఉందని, దీంతో నిషేధిత జాబితాలో చేర్చాలని తాము విచక్షణాధికారంతో ఆదేశిస్తున్నామని హైకోర్టు పేర్కొన్నది. తదుపరి ఆర్డర్స్ ఇచ్చేదాకా ఈ ల్యాండ్స్ను అన్యాక్రాంతం చేయరాదని, వీటిపైన ఏ ఒక్క లావాదేవీ జరపడానికి వీల్లేదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో పెద్ద ఆఫీసర్లు ఉండడంతో పిటిషన్ను ఉపసంహరించుకోవడానికి పిటిషనర్ను అనుమతించొద్దని రిజిస్ట్రీని స్పష్టం చేసింది. అంటే ఈ దొంగలు బాగా డబ్బులు ఉన్నాయి కదా నవీన్ మిట్టల్ లాంటోడికి, ఈ దొంగల ఆ పిటిషనర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. కాబట్టి ఆ పిటిషన్ని వెనక్కి తీసుకోకుండా చూడాలి అని రిజిస్ట్రీని కూడా ఆదేశించింది. అంటే పిటిషన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోవద్దని, అన్యాక్రాంతానికి వీల్లేదు. నాగారంలోని భూదాన్ భూముల్లో అక్రమాలపైన విచారణ జరపాలంటూ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకపోవడంతో CBI EDతో దర్యాప్తు జరిపించాలంటూ మహేశ్వరం మండలానికి చెందిన బీర్ల మల్లేష్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ CV భాస్కర్ రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ రవిచందర్ వాదన వినిపిస్తూ స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి ఉన్నతాధికారులు ఫోర్జరీ పత్రాలు సృష్టించి రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి బినామీ లావాదేవీలతో చట్టవిరుద్ధంగా భూదాన్ భూములను బదలాయించారు. అంతేకాకుండా భూదాన్ చట్ట, తెలంగాణ భూదాన, గ్రామదాన నిబంధనలు 1965కు విరుద్ధంగా పలువురు IASలు IPSలు సొంత పేర్లతో పాటు కుటుంబ సభ్యుల పేర్లతో కొనుగోలు చేశారు. CVCకి, CMO కార్యాలయంతో పాటు హోంశాఖ ముఖ్య కార్యదర్శికి పంపిన ఎలాంటి చర్యలు తీసుకోలే. తెలంగాణలో IAS IPS అధికారుల పాత్ర ఉన్నందున కేంద్రానికి చెందిన DOPT హోంశాఖలకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని పేర్కొన్నారు. భూముల బదలాయింపు, అన్యాక్రాంతం పైన భూదాన చట్టం ప్రకారం నిషేధం ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్లు చేర్చి పట్టాదారు పాస్బుక్లు పొందారు. అక్రమాలను బయటపెట్టిన పిటిషనర్కు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. వాదన విన్న జడ్జ్ ప్రాథమికంగా రికార్డులను పరిశీలిస్తే నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నెంబర్లలోని భూములు భూదాన బోర్డుకు చెందినవి. సాగు నిమిత్తం భూములను పేదలకు కేటాయించవచ్చని, దీంతో పాటు ప్రభుత్వం, స్థానిక సంస్థలు ప్రజల అవసరాలకు, బలహీన వర్గాల ఇండ్ల నిర్మాణానికి వినియోగించుకోవచ్చని తెలిపారు. భూదాన చట్టం ప్రకారం కేటాయింపులు వారసత్వంగా ఇవ్వచ్చు, అంతేగాని అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదు. ఉన్నతాధికారులపైన తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున కింది స్థాయి అధికారులను ప్రభావితం చేయడం ద్వారా
ప్రయోజనాల రక్షణకు అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలంటూ కలెక్టర్తో పాటు మహేశ్వరం, ఎల్బీ నగర్ సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారులపైన తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున పిటిషన్ను ఉపసంహరించుకోవడానికి పిటిషనర్ను అనుమతించబోం. ఇందులో ప్రతివాదులైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, భూదాన యజ్ఞ బోర్డ్, CCLAతో పాటు CBI, EDకి నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదులైన IASలు, IPSలు వారి కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేయాలని పిటిషనర్కు స్పష్టం చేసింది. దొంగలంతా సిగ్గులేదు కొంచెం కూడా. లక్షల రూపాయల జీతం వస్తుంది మీరు IAS, IPSలకి. పాపం అందరు కాదు, ఇట్లాంటి దొంగల వల్ల మొత్తం వ్యవస్థకు చెడ్డ పేరు వస్తున్నది. దాదాపు 30 మంది IASలు, IPSలు వారి కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు, ప్రైవేటు వ్యక్తులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. నోటీసులు జారీ అయిన వారిలో IASలు నవీన్ మిట్టల్, ఏక్ నెంబర్ చోర్. మొన్న ధరణి ఈ భూభారతి వచ్చినప్పుడు ఈయన ఆ వేదికను పంచుకొని మాట్లాడుతున్నాడు. ధరణి అన్నది అసలు దానికి ఏమీ లేదు అని ఈయన చెప్తున్నాడు. దొంగ. మొత్తం ఈయన ద్వారానే మొత్తం వ్యవహారం అంతా జరిగింది. ఎందుకు ఇంత ఇదిగా మాట్లాడుతున్నామంటే జీవితాలాగమైన జనం జీవితాలు, ప్రజల జీవితాలు ఆత్మహత్యలు చేసుకున్నారు. గుండె పగిలి చచ్చిరు జనం. ఈ మాటలు చాలా తక్కువ. నడి రోడ్డు మీద వీళ్ళకి శిక్ష వేసినా తక్కువే. ఈ నవీన్ మిట్టల్కి, అమోయ్ కుమార్ లాంటి పందులన్నీ ఇట్లా బురదల బొరలాడి అట్లా వెళ్ళిపోతా ఉండి అట్లా కాదు, ఆ బురదలోనే వీళ్ళ జీవనం అంతా. రాజశ్రీ షా, అజయ్ జైన్, హరీష్, IPSలు మహేష్ భగవత్, సౌమ్య మిశ్రా, స్వాతి లక్రా, రవి గుప్తా, తరుణ్ జోషి, తోట శ్రీనివాసరావు, సుబ్బారాయుడు, రాహుల్ హెగ్డే, AK మహంతి కుటుంబ సభ్యులు. జ్ఞానముద్ర, IAS సోమేష్ కుమార్ భార్య పేరు జ్ఞానముద్ర అట. ఇందులో మరి అందరినీ మరి ఉన్నారా లేరా అనేది మనకు తెలియదు. కానీ ఈ టోటల్ కల్ప్రిట్స్లో ఇందులో మనకున్న దాంట్లో నవీన్ మిట్టల్ ఒకడు, అమోయ్ కుమార్ ఒకడు, వీడు సోమేష్ కుమార్ అంటోడు ఒకడు, తాటిపత్రి పావనీరావు, తాటిపత్రి ప్రభాకర్ రావు IPS భార్య, ఐశ్వర్య రాజ్ IAS వికాస్ రాజ్ కుమార్తె, వసుంధరా సిన్హా IAS అంజనీ కుమార్ భార్య, ఓం అనిరుద్ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు కుమారుడు, నందిని మాన్ IPS విక్రమ్ సింగ్ మాన్ భార్య, రీటా సుల్తానియా IAS సందీప్ సుల్తానియా భార్య, వెన్నవెల్లి రాధిక IPS కమలాసన్ రెడ్డి భార్య, నితేష్ రెడ్డి మాజీ DGP మహేందర్ రెడ్డి కొడుకు, రేఖా షరాఫ్ IPS ఉమేష్ షరాఫ్ భార్య, రేణు గోయల్ DGP జితేందర్ భార్య, దివ్యశ్రీ IAS ఆంజనేయులు భార్య, హేమలత ఇంటెలిజెన్స్ DG శివధర్ రెడ్డి భార్య, ఇందూరావు కావేటి IPS లక్ష్మీనారాయణ కొడుకు, సవ్యసాచి ప్రతాప్ సింగ్ లక్ష్మీనారాయణ అంటే ఎవరి ఆయన అయింది, సవ్యసాచి ప్రతాప్ సింగ్ IPS గోవింద్ సింగ్ కుమారుడు, పేర్ల వరుణ్ IPS విశ్వప్రసాద్ కుమారుడు. వీళ్ళంతా ఉన్నారట. తదుపరి విచారణ జూన్ 12వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసు ఏమైందో ఏందో చూడండి. ఎందుకంటే పెద్దోళ్ళు ఉన్నారు ఇలా, మామూలు లేరు ఇలా, అంత బడా IAS IPSలు ఉన్నారు. మరి ఎట్లా కొంటారా మీరు? నాకు అర్థం కాదు. అది లింక్ డాక్యుమెంట్లు చూడరా? సరే, ఎవడోడు ప్రైవేట్ భూమి అని అమ్మి ఉంటాడు, వానికి ఎట్లొచ్చింది మీకు లింక్ డాక్యుమెంట్స్ తెలియవా? మీరు సిస్టంలో ఉన్నవాళ్ళు, గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు, సామాన్యుడు కొనడం అంటే దానికి ఒక అర్థం ఉన్నది. అరే ఆయనకి తెలియదు, చూసుకోలేదు కొనడాన్ని. అరే డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అంతా మీ చేతిలోనే ఉంటుంది. మీకు అది భూమి ఏంది, భూదాన్ భూమా, ప్రైవేట్ భూమా అన్నది తెలియదా? అసలు ఫస్ట్ వీళ్ళు ఈ DOPTకి చెప్పి కొన్నారా? ఎందుకంటే ఏ ఆస్తులు కూడబెట్టాలన్నా కొనాలన్నా DOPTకి చెప్పాలా, చెప్పి కొన్నారా లేదా? ఒకవేళ కొనకపోతే ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకోవాలి. చిచ్చి, ఎట్లా తయారయ్యారు అసలు ఇంత ఘోరంగా?